హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు ఇస్తారు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఓల్డ్ ఛానల్ డిలీట్ అయిపోయింది, ఇది కొత్త ఛానల్. తక్కువ మంది ఉన్నారు చూసే వాళ్ళందరూ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో మనకు 26వ తారీఖు నాడు 4 పథకాలు అయితే ప్రారంభించిరు. 26వ తారీఖు ఆదివారం కనుక జస్ట్ ప్రారంభించిరు. నిన్న 27వ తారీఖు నాడు ఎంతమందికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు ఇచ్చారనే డేటా అయితే మనకు గవర్నమెంట్ అందించింది. మిగతా వాళ్ళకు ఎప్పుడు ఇస్తారు పూర్తి వివరాలు తెలుసుకుందాం. మిగతా గ్రామాల్లోనూ 4 పథకాలు 3-4 రోజుల్లో షురు. అంటే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లు రాలేదో, రైతు భరోసా రాలేదో, కొత్త రేషన్ కార్డు రాలేదో వాళ్ళందరికీ ఫిబ్రవరి 1 నుంచి అన్ని గ్రామాలలో ఇవ్వడం జరుగుతుంది. నిన్న 26-27వ తారీఖు నాడు కొన్ని గ్రామాలలో మండలానికి 1 గ్రామం లేదా 2 గ్రామాలలో పథకాల పంపిణీ అయితే ప్రారంభం చేయడం జరిగింది. మొదటి రోజు చూసుకుంటే రైతు భరోసాకు వచ్చేసి 4,41,911 మంది అకౌంట్లో రైతు భరోసా అమౌంట్ ఎకరానికి 6,000 అయితే క్రెడిట్ చేయడం జరిగింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వచ్చేసి 18,180 మందికి ఇచ్చారు. కొత్త రేషన్ కార్డులు వచ్చేసి 15,414 కార్డులు ఇచ్చారు. అంటే అందులో లబ్ధి పొందిన లబ్ధిదారులు వచ్చేసి 51,912. పాత రేషన్ కార్డులో మార్పులు వచ్చేసి 1,03,674 మందికి చేయడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు అయితే 72,000 ఇచ్చిరు. అయితే మొదటి రోజు ఓన్లీ నిన్ననే 6,87,677 మందికి పైసలు ఇవ్వడం కానీ, రైతు భరోసా అమౌంట్ పడడం కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు ఈ విధంగా మొదటి రోజు ఒక్క రోజులోనే 6,87,000 మంది అయితే లబ్ధి పొందడం జరిగింది. సో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వచ్చేసి నిన్న 563 గ్రామాలలో మొత్తం వచ్చేసి 579 కోట్ల రూపాయలు అయితే జమ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఎలాంటి వివాదాలు లేని గ్రామాల్లో ముందుగా ఈ పథకాలను అమలు చేసి మార్చి 31 లోపు అన్ని గ్రామాలను అందే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అంటే మీ గ్రామంలో సర్వే అయిపోయింది, ఏ కొట్లాట లేదు, అందరికి వచ్చింది, అందరు సాటిస్ఫైడ్ గుర్రు అంటే మీ గ్రామంలో పథకాల అమలు అనేది స్టార్ట్ అవుతుంది. గ్రామాల వారీగా మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 లోపు అన్ని గ్రామాలకైతే ఇస్తారు. ఇక్కడ చూడండి, గత 10 ఏళ్ళుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసిన రాష్ట్ర ప్రజల నిరీక్షణ ఫలించింది. అర్హత ఉన్నవారిని కొత్త రేషన్ కార్డులను జారీ చేయడంతో పాటు పాత కార్డుల్లో సభ్యుల పేర్లను నమోదు చేసింది. తొలి రోజున 531 గ్రామాల్లో 15,414 కుటుంబాలకు కొత్త కార్డులు అందజేసింది. వీటి ద్వారా 51,912 మంది లబ్ధి పొందారు. నెక్స్ట్ వచ్చేసి అదనపు సభ్యులను అంటే కొత్త సభ్యులను చేర్చాలంటూ వచ్చిన 1,03,674 మంది దరఖాస్తులను కూడా పరిశీలించడం జరిగింది. వచ్చే నెల నుంచి కొత్త కార్డులకు అండ్ పాత కార్డులు అందరికీ కలిసి కొత్త రేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 72,000 మంది పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో తొలి రోజునే 531 గ్రామాల్లో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. 72,000 మందికి ఇండ్ల పత్రాలను అయితే అందించింది. మిగతా వారికి ఎప్పుడు అంటే ఫిబ్రవరి 1 నుంచి మార్చ్ 31 లోపు గ్రామాల వారీగా మీ గ్రామంలో ఏ గొడవలు లేవు, అందరికి వచ్చింది అనిపిస్తే, అందరు సాటిస్ఫైడ్ కూడా అంటే మీ గ్రామంలో అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ రైతు కూలీలు నెక్స్ట్ రైతుల అమౌంట్ అయితే బ్యాంక్ వాళ్ళు క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. ఈ 2-3 రోజులు అందరు క్రెడిట్ అయిపోతాయి. ఇక కొంచెం స్లో ప్రాసెస్గా జరిగేది ఏంది, రేషన్ కార్డు ప్రాసెస్, ఇందిరమ్మ ఇండ్లు ప్రాసెస్. ఈ 2 ప్రాసెస్ అనేది ఫిబ్రవరి 1 నుంచి మార్చ్ 31 లోపు జరుగుతూ ఉంటుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.